వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ. ఈరోజు వీడియోలో జావాలో క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది అనేది తెలుసుకుందాం మామ. క్లాస్ అంటే ఏం లేదు మామ, బ్లూ ప్రింట్ అనమాట. మనం హౌస్ని బిల్డ్ చేయడానికి బ్లూ ప్రింట్ ఎలా వాడతామో జావాలో కూడా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి బ్లూ ప్రింట్ ఎలా వాడతాం అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది మామ. ఆ ఎగ్జాంపుల్ చూసే ముందు ఒక షార్ట్ నోట్ అనమాట. ఇప్పుడు మన వీడియోలో నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్స్ చెప్తానో అవన్నీ మీకు నోట్స్లో ప్రొవైడ్ చేశాను. ఆ నోట్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సింగిల్ క్లిక్తో ఆ నోట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యూ నో నీడ్ టు లాగిన్ ఆర్ సైన్ అప్ ఫర్ ఎనీ వెబ్సైట్స్. ఓకేమో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఓకేమో, మన ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేయడానికి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాము. ఫోల్డర్కి ఊప్స్ అనే నేమ్ చేద్దాము అండ్ ఓపెన్ విఎస్ కోడ్. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ని లేదంటే ఏదైనా ఫోల్డర్ని ఓపెన్ చేయడానికి షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్ కే మామ. అండ్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కదా, అండ్ ఊప్స్ ఫోల్డర్ సెలెక్ట్ ఫోల్డర్. ఓకే మామ, దీనికంటే ముందు మనము విఎస్ కోడ్లో మన జావా కోడ్ని రన్ చేయాలంటే మనకు ఎక్స్టెన్షన్ ప్యాక్ కావాలి మామ. దాన్ని ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మామ, లెఫ్ట్ సైడ్లో ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్యాక్ ఫర్ జావా కొడతానే వస్తాము. దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చేస్తాము. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూపించదు. మీరు ఇన్స్టాల్ అని కొట్టేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. దట్స్ ఇట్ మో, వీ కెన్ రన్ అవర్ కోడ్ అనమాట. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు ఫైల్ నేమ్ మస్ట్ బి సేవ్డ్ విత్ క్లాస్ నేమ్ విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. ఓకే, రెక్టాంగిల్ డాట్ జావా. ఓకే, ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది మనకు. అండ్ ఇప్పుడు క్లాస్ అనేది డిక్లేర్ చేద్దాం. క్లాస్ రెక్టాంగిల్. క్లాస్ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ అనమాట మామ. క్లాస్ అనేది కీవర్డ్ ఫర్ డిక్లేరింగ్ ఏ క్లాస్ అండ్ రెక్టాంగిల్ ఇస్ ద క్లాస్ నేమ్ అనమాట. ఓకే, విత్ ఇన్ దీస్ బ్రేసెస్ వీ కెన్ రైట్ అవర్ కోడ్. ఓకే, అండ్ రెక్టాంగిల్కి డైమెన్షన్స్ ఏమైతే ఉంటాయో అవి మనం వేరియబుల్స్గా తీసుకుందాము. ఇంట్ లెంత్, ఇంట్ బ్రెడ్త్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ద డైమెన్షన్స్ మా రెక్టాంగిల్కి. ఓకే, ది ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ద వేరియబుల్స్ ఆఫ్ టైప్ ఇంట్. ఇంట్ అనేది తీసుకున్నామంటే మనకు డైమెన్షన్స్ అనేవి ఇండిజర్ టైప్లోనే ఉంటాయి కదా, అందుకే మనము లెంత్ అండ్ బ్రెడ్త్ అనే వేరియబుల్స్ని ఆఫ్ టైప్ ఇంట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ అండ్ బ్రెడ్త్ వేరియబుల్స్ని అదే యూజ్ చేసి మనము ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ ఏరియా అనేదాన్ని ఒక మెథడ్లో డిఫైన్ చేద్దాం. ఓకే, ఇంట్ ఇది ఫంక్షన్ నేమో. ఈ ఫంక్షన్లో మనం ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ ఏరియా అనేది డిఫైన్ చేద్దాం. ఓకే మో, ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంది తెలియదని మాత్రం చెప్పమో. లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, మనం ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తామో అప్పుడు మనకు అది రిటర్న్ చేస్తుంది అన్నమాట. దేని ఏరియాని రిటర్న్ చేస్తుంది బై క్యాలిక్యులేటింగ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనే వాల్యూని. ఓకే, ఇప్పుడు మెయిన్ మెథడ్ రాద్దాము. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, మెయిన్ మెథడ్ నుంచే మనకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడైతే క్లాస్ని డిఫైన్ చేసేసాం, క్లాస్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం అండ్ ఓ మెథడ్ని కూడా డిఫైన్ చేసాం. ఆ వేరియబుల్స్ ఏం చేస్తాయంటే మన ఆబ్జెక్ట్ యొక్క డేటాని స్టోర్ చేసుకుంటాయి. అండ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన ఆబ్జెక్ట్ ఏవైతే యాక్షన్స్ ఆర్ బిహేవియర్స్ పర్ఫామ్ చేస్తుందో అది డిఫైన్ చేస్తుంది అన్నమాట ఆ ఫంక్షన్ అనేది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేద్దాము బై యూజింగ్ ద క్లాస్. Triangle equals, sorry,
దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. క్లాస్ నేమ్ అండ్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ అండ్ న్యూ ఈస్ ద కీవర్డ్ విచ్ క్రియేట్స్ ఆబ్జెక్ట్. ఓకేనా, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేసి మనం లెంత్కి బ్రెడ్త్కి వాల్యూస్ అసైన్ చేద్దాము. లెంత్ 20 ఇచ్చేద్దాము అండ్ అలాగే బ్రెడ్త్కి కూడా అసైన్ చేసేద్దాం వాల్యూని. మన ఏరియా అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవడానికి system.out.println అనే ఒక స్టేట్మెంట్ వాడాము. println ఏరియా ఆఫ్, మనం విత్ ఇన్ ద డబల్ కోట్స్లో ఏదైతే రాస్తామో అలాగే ప్రింట్ అవుతుందో వితౌట్ ఎనీ చేంజ్. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఏరియా ప్రింట్ అవ్వాలి కదా. ఏరియా ప్రింట్ అవ్వాలంటే మనం ఎక్కడ డిఫైన్ చేసాం, అది ఏరియా అనే ఫంక్షన్లో డిఫైన్ చేస్తాం. ఆ ఫంక్షన్ అనేది కాల్ చేయాలి బై యూజింగ్ ఆబ్జెక్ట్. ఓకేమో అయిపోయింది కదా. ఇప్పుడు కోడ్ అయితే రన్ చేసి చూద్దాము, మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. ఎక్స్పెక్ట్ ఎర్రర్స్, లైన్ నెంబర్ 11. ఓకేమో ఇక్కడ సెమీకోలన్ ఇవ్వలేదు, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. హియర్ ఇస్ అవర్ అవుట్పుట్ మో. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 200. ఇక్కడ మనం 20 లెంత్ ఇచ్చేసాం అండ్ 10ని బ్రెడ్త్ ఇచ్చేసాం అనమాట. ఇక్కడ 20 × 10 ఎంత, 200. దట్స్ ఇట్ మో. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమో. అండ్ మన వీడియోస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయిపోమో. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.